ఒకానొక సమయంలో లవకుశులు అయోధ్యకి వెళ్లి శ్రీరాముని ఎదుట రామాయణం చెబుతున్నప్పుడు కిష్కింధకాండ భాగం తర్వాత హనుమాన్ కాండ భాగం అని వారు చెప్పగా అది విని హనుమంతుడు ఆశ్చర్యంతో వాల్మీకి దగ్గరికి వెళ్ళి, హనుమంతుడు, రామాయణంలో రాముడు సీత వారి యొక్క గొప్పతనమే ఉండాలి గాని అందులో హనుమంతుని భాగం ఉండకూడదు అంటారు. అప్పుడు వాళ్ళిద్దరికీ కాస్త వాదోపవాదాలు జరిగిన తర్వాత వ్యాస మహర్షి ఆ హనుమాన్ కాండని సుందరకాండగా పేరు మార్చుతాను అంట. హనుమంతుడు సంతోషపడి తన ఇంటికి వెళ్ళగా అక్కడ తన తల్లి అంజనాదేవి హనుమంతుడిని చూసి సుందర్ అని పిలుస్తుంది. హనుమంతుడు ఆశ్చర్యంతో, ఎందుకమ్మా అలా పిలిచావు అని అనగా, నీవు పుట్టక ముందు శివుడు ప్రత్యక్షమై నీకు సుందరమైన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు. నువ్వు పుట్టినప్పుడు నిజంగా చాలా సుందరగా ఉండేవాడివి. నీకు పేరు పెట్టక ముందు నిన్ను సుందర్ అనే పిలిచేవారం అని చెప్తుంది. ఈ విధంగా హనుమాన్ కాండ కాస్త సుందరకాండగా మారింది.